చేస్తున్నావు? సుక్షత్రియ సంజాతుడైనటువంటి నన్నేమో రథం ద్వారమంటున్నావు. రథము ద్వారా గుణములను వేపవలసినటువంటి ఈ సూత్రుడనేమో యుద్ధం చేయమంటున్నావు. ఈ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే నేను నా రాజ్యానికి వెళ్ళిపోతానన్నాడు. కోప్పడకులే మామయ్య, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. రథ సారథ్యము చేయడంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి గొప్పవాడివని విని నేను నిన్ను అడిగానే కానీ నీకు ఇష్టం లేకపోతే వద్దులే మామయ్య అన్నాడు. అనగానే ఆ మాటలు విని సరేరా దుర్యోధన, న్యాయంగా అయితే ఈ కర్ణుడికి రథం తోడడం నాకేం ఇష్టం లేదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి వాడనని చెప్పి నువ్వు అన్నావు చూడు, ఆ మాట కోసమైనా నేను వీడికి రథం తోలుతాను. అమ్మయ్య, చాలా సంతోషం మామయ్య అన్నాడు. అయితే దుర్యోధన, నేను పెద్దవాడిని, అందులో